ఇప్పుడు తెలంగాణలో ఏ పార్టీ చూసినా మస్తు గట్టిగా ఉన్నది. ఏ లీడర్ను కదిలించినా నేనే తోప్ లీడర్ను అన్నట్టు చేస్తున్నారు. ఎన్నికలు వచ్చేదాకా ఎట్లుంటదో సీన్ తెలియదు కానీ ఇంకో 6 నెలలనే ఓట్లు ఉన్నట్టు చేస్తున్నారు. ఈ బీజేపీ లీడర్ను చూడండి ఏమంటున్నాడో. నరేంద్ర మోడీ గారు పిలిచి రఘు నువ్వు ఖమ్మం ఎంపీతో ఖమ్మం ఎమ్మెల్యేతో పోటీ చేయమని చెప్తే 100% ఖమ్మంలో మార్చి ఇన్నరా రేపు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావు నువ్వు ఖమ్మంలో పోటీ చేయి అని అంటే నేను ఖమ్మంలో నామినేషన్ వేసి గెలుస్తా అని అంటున్నాడు. అది కూడా ఉత్తుత గెలుపు కాదు, 100కు 100% విజయం సాధిస్తాడట. అంటే ఏందన్నట్టు నేను తెలంగాణలో ఎక్కడ పోటీకి దిగినా గెలుస్తా, నాకంత ఫేత్ ఉన్నది అని చెప్పుకుంటాండా, లేకుంటే ఖమ్మం ఎమ్మెల్యే సీటు మీద కన్నేసిండా అనేది మనకు తెలియదు కానీ ఖరాఖండిగా గెలిచి తీరుతా అంటున్నాడు. మరి పోయినసారి దుబ్బాక నుంచి పోటీ చేసినప్పుడు ఎందుకు ఓడిపోయినరు కావచ్చు? అప్పుడు నరేంద్ర మోడీ పోటీ చేయమని చెప్పలేదా? ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్లకు నరేంద్ర మోడీ వచ్చి రఘునందన్ రావును నువ్వు ఫలానా దిక్కుల పోటీ చేయని ఎందుకు చెప్తాడు అని ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏ తీరుగన్నా తెలంగాణలో రాజకీయాలు ఇప్పటి నుంచే రంజుగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభ పెట్టి మంచి జోష్ మీద ఉన్నది. అదే పార్టీలో ఉన్న కవిత సీఎం అవుతావు అన్నట్టు జాతకం చెప్పించుకున్నది. ఇంకో దిక్కు ఈటలకు సర్కారుకు నడుమ పంచాయతీ నడుస్తున్నది. ఇప్పుడు రఘునందన్ రావు నేను ఖమ్మంలో పోటీ చేసిన గెలుస్తా అన్నట్టు చెప్తున్నాడు. రేపు ఏ లీడర్ ఎసొంటి మాటలు మాట్లాడతారో ఏమో. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల మీద ట్విట్టర్లో నేను అదే రోజు ఖండించిన. 1, 2 చివరికి మా నాయకులు దాసోజు శ్రవణ్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారికి చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చి ఆ కంప్లైంట్ను కూడా నా ట్విట్టర్లో పోస్ట్ చేసి ఇటువంటి ఫేక్ ప్రచారం నమ్మొద్దని తక్షణమే డీజీపీ గారు వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను రాష్ట్ర డీజీపీ గారిని కోరిన విషయం కూడా మీ అందరికి తెలిసిందే కదా. అవును, అప్పట్లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి ఈసొంటి ఫేక్ ప్రచారం చేసేటోళ్ళని దొరకబట్టిండ్రు. వాళ్ళు ఇంకోసారి ఉద్దర ప్రచారాలు చేయకుండా వాతలు పెట్టుండ్రు అన్నట్టు కోరిండ్రు. ఆగో అదే ముచ్చట్ను చెప్పిండు. మీ పార్టీలో కుమ్ములాటలున్నాయి, ఒకళ్ళు ఎడ్డమంటే ఇంకొకళ్ళు తెడ్డమన్నట్టున్నదట కదా మీ పార్టీలా అని విలేకరు అడిగితే దానికి ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలాసార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు కొన్ని 100ల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు, ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా 100ల సభల్లో చెప్పిన, టీవీ డిస్కషన్స్లో చెప్పిన, ప్రెస్ మీట్లలో చెప్పిన, చిట్చాట్లో చెప్పిన, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను, డెఫినెట్గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ళ నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. ఇట్లా చెప్పినాక ఇంకో మాట ఉంటుందా? కుండ బద్దలు కొట్టినట్టు కుల్లంకుల్లా చెప్పిండు. పార్టీ పుట్టినప్పటి నుంచి ఇందులోనే ఉంటా కూడా. కేసీఆర్ చెప్పిన మాట జవదాటను. కేసీఆర్ ఏది చెప్పినా చేస్తా, పార్టీ పగ్గాలు ఎవ్వలకిచ్చినా వాళ్ళు చెప్పినట్టు చేస్తా తప్ప ఇంకో మాట లేదు అని ఖరాఖండిగా చెప్పిండు. మరి ఇప్పటికైనా హరీష్ రావు చెప్పింది చెవులకు ఎక్కించుకొని ట్రోలింగ్లు, ఫేక్ వార్తలు రాసుడు బంద్ పెడతారో లేకుంటే ఉద్దర విశ్లేషణలు చేస్తారో చూడాలిగా.